ఏంటి మళ్ళీ ఇంకో బాక్స్తో వచ్చేసాను అనుకుంటున్నారా? మా అక్క మీషో నుండి ఒకటి ఆర్డర్ పెట్టింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా షాక్ అయ్యాను. ఇవన్నీ ట్రావెల్ దాంట్లో చూస్తాను కానీ నేను రియల్గా చూస్తానని అయితే ఎప్పుడు అనుకోలేదు. మీరు కూడా చూసేయండి. ఇది ట్రావెలింగ్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది. ట్రావెలింగ్ నేను టీవీలో చూశాను కానీ రియల్ లైఫ్లో ఉంటుంది అని చెప్పేసి నేను చూడలేదు. ఇవన్నీ మా అక్కకే అనిపిస్తుంది నాకు. మా అక్క ఇలాంటివి చాలా స్టంట్లు చేస్తూ ఉంటుంది, చాలా ట్రై చేస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ కూడా ఉంది, 750 ml చిన్నది అనమాట. హిట్ది ఉంటుంది చూసారా, అలా ఉంది ఆ బాటిల్ వచ్చేసరికి. దాన్ని గ్యాస్ అనేది ఫిట్ చేసుకోవడానికి సైడ్లో ఇచ్చారనమాట మనకి. అది ప్రెస్ చేయడమే. ఇది వచ్చేసరికి గ్యాస్ వెలిగించడానికి మనకి ఆరెంజ్ కలర్ బటన్లో ఉంటుంది. ఇక్కడ పవర్ది ఆన్ చేయడానికి ఒక బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. అక్కడ ఒక చిన్న తీగ లాంటిది ఉంటుంది, అది సరిగ్గా సెట్ చేసుకోవడమే. మనకి మెనూ కార్డ్ లాంటిది కూడా ఇస్తారు, హౌ టు యూజ్ అని చెప్పేసి. ఆ కార్డ్ త్రూ కూడా మనం చదువుకొని ఎలా ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కొత్త పొయ్యి తీసుకొస్తే చూసారా, గ్యాస్ బొమ్మని వెలిగింది. ఫస్ట్ టైం భయం వేసింది నాకు. ఫస్ట్ గ్యాస్ తెచ్చిన పాలు బొంగియాలు అంటారు కదా, అలాగా మాకు టిఫిన్ బాక్స్లో పాలు పెట్టింది అనమాట నాకు కాఫీ కోసమని. ఇంకా మన స్టైల్లో కాఫీ అనేది బీట్ చేసేసుకొని వేడి పాలు, చాలా బాగుందిలేండి. కానీ ఆ గ్యాస్ చూసేసరికి చాలా ఫస్ట్ అయితే భయం వేసింది. మా అక్కకే ఇలాంటి అన్నీ కనిపిస్తాయి. అసలు స్మార్ట్ వర్క్ అనమాట మా అక్కది, మనంతా హార్డ్ వర్క్. అందుకే చాలా బాగుంది కాఫీ అయితే. ఇంకా తర్వాత వచ్చేసరికి దోశ పోయాలని చెప్పేసి ఆనియన్ దోశ, అది ఇట్లాంటి దోశ కాదు, దోశ పిండి కూడా మనకి ఇన్స్టాంట్గా దొరుకుతుంది కదండి. అది తీసుకొచ్చి కొబ్బరి పొడి, పప్పుల పొడి, ఆనియన్స్ కట్ చేసింది, నెయ్యి. మా అమ్మ పూస నెయ్యి హోమ్ మేడ్ అనమాట చేసింది. కాకపోతే ఆ గ్యాస్ చిన్నది కదా స్టవ్ అనేది, సో ప్లేట్ పెద్దదయ్యేసరికి సరిగ్గా రాలేదు, అది ఫెయిల్ అయింది. ఈ గ్యాప్లో మళ్ళీ మనం కాఫీ తాగుతున్నాం అనమాట. కాఫీ తాగుతూ తర్వాత మా అక్క గ్లాస్ ఇడ్లీ చేసిందండి. అది మామూలుగా కాదు, అసలు సూపర్గా కుదిరింది. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. బాగా చేసిందండి. అసలు ఒక టీషర్ట్ అనేది యూజ్ చేయకుండా ఉండేదాన్ని బాగా నీట్గా వాష్ చేసి దాంట్లో పిండి పోసి చేసింది. దోశ పిండి బ్యాటర్ తోటే ఎంత బాగా వచ్చిందో, ఆవిరి ఇడ్లీ లాగా చాలా బాగుందండి. దాని మీద మా అక్క ఇంటి నుంచి తీసుకొచ్చిన హోమ్ మేడ్ నెయ్యి ఉంటుంది కదా, పూస నెయ్యి, చాలా బాగుంది. ఆ నెయ్యి వేసేసి దాని మీద ఇట్లా పప్పుల పొడి వేసిందండి. అబ్బా, నా భూతో నా భవిష్యత్తు అనుకోవచ్చు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ మన అది చిన్న గ్యాస్ ఏదైతే ఉందో అది ట్రావెలింగ్ పర్పస్ మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఏదైనా దొరకనప్పుడు అది ఇన్స్టాంట్గా మనం కుక్ చేసుకొని తినొచ్చు. మ్యాగీ ఇలాంటి బ్యాటర్స్ ఇన్స్టాంట్గా దొరుకుతూ ఉంటాయి కదా, అలా చేసుకొని తినొచ్చు. మంచి యూస్ఫుల్ అండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్గా ఉందండి. ఇడ్లీ అయితే చాలా బాగుంది. ఇదేనండి ఈ వీడియో.